హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 118. అతని ముఖం చూసి ఎంత ప్రమాదం తప్పిందో గుర్తుకు రాగా, ఎందుకు ఆకాష్ ఇంత రిస్క్ చేసావు నా కోసం అని అనేసి అతని కనుబొమ్మలు ముడివేసి చూడగా, వాడి వల్ల నీ ప్రాణాలు గనుక పోయి ఉంటే నీ వెంటే నేను వచ్చేసేదాన్ని అంది కళ్ళనీళ్లతో. అబ్బా ఏడో కమ్ములు అని అనేసి, చూడు వాడి వల్ల నా ప్రాణమైపోదు. ఒకవేళ పోయినా నువ్వు నాతో పాటు పైకి రావాల్సిన అవసరం లేదు. నేనే దయ్యంలా కిందకొచ్చేసి నీతో సెటిల్ అయిపోయేవాడిని. ఇంకా అలా అయితే నిన్ను ఎక్కడికైనా ఫాలో అవ్వచ్చు. నీకు కనిపించకుండా ఇలా అయితే ఎన్నో రిస్ట్రిక్షన్స్. నన్ను దగ్గరికి రానివ్వు, నిన్ను తనివి తీరా చూసుకునివ్వవు. మంచిగా దెయ్యంలా వచ్చాననుకో, నిన్నంతా చూడొచ్చు అని కొంటిగా అనగానే ఆమె కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. బల్లును నవ్వింది తను. ఆ నవ్వును అలాగే చూస్తూ, ఎప్పుడు ఇలాగే నవ్వాలమ్ములు. నేను బ్రతుకుంటే కాదు, నీ నవ్వుని ఇలా చూస్తూ ఉన్నప్పుడే నాకు ఆనందం అని అన్నాడు ఆకాష్. అతను అలా చూస్తూ ఉండిపోయింది ఆద్య. ఒకప్పుడు నిన్ను టార్చర్ చేసే ఛాన్స్ కూడా వేరొకరికి ఇవ్వను ఆద్య అన్న ఆకాష్. ఇప్పుడు ఆమె ఆనందంగా లేకపోతే అతని బ్రతికే వ్యర్థం అంటున్నాడు. ఒకప్పుడు అతని నుండి ఎప్పుడెప్పుడు పారిపోవాలని ఆలోచించిన ఆద్య, ఇప్పుడు అతను చనిపోయే పరిస్థితి వస్తే తన ప్రాణాలు అవసరం అనవసరం అనుకుంది. నిజానికి చాలా సందర్భాల్లో మాటలు మనసు వేరువేరుగా భావాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలోని నిరాశ నిస్పృహలే మనల్ని కొత్త వసంతాలను కనిపెట్టనివ్వకుండా ఆపేస్తాయి. వాటిని దాటితే తప్ప భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో మనకు అర్థం కాదు. ఆ మరుసటి ఉదయం డిశ్చార్జ్ అయ్యారు ఆకాష్ వినయ్. అదే ఉదయం జైలు నుండి తప్పించుకున్న పృథ్వీ మృతదేహంగా ఇండియాలో ఒక పూల్లో కనిపించాడు. ఎన్నో కేసుల్లో దోషిగా తేలి కొన్నింటిలో అనుమానస్థితుడిగా చలమణి అయిన పృథ్వీ మరణం, అది హత్యో ఆత్మహత్యో తెలియడం లేదు అంటూ రకరకాలుగా హెడ్డింగ్లతో న్యూస్ అంతా మారుమోగింది. ఇన్వెస్టిగేషన్ మొదలైందని ఇటు పోలీసులు అటు పొలిటికల్ లీడర్స్ ప్రకటించుకున్నారు. ఆకాష్ వినయ్ ఇద్దరు 2 రోజుల పాటు వీల్ చైర్లో సేద తీరి ఆ తర్వాత మామూలయ్యారు. తను సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం వెళ్ళటం వలన ఇంత కథ జరిగిందని తెలిసిన నైనా ఎక్కువగా మాట్లాడడం మానేసింది. అయితే అందరూ ఆమెను మళ్ళీ మామూలు చేసే పనిలో పడ్డారు. వినయ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వచ్చిన శాంతి వాళ్ళకి విషయం అంతా తెలియడంతో తేజ జరిగింది మొత్తం వివరించాడు. శాంతి గారికి ఆకాష్ గురించి మొత్తం తెలుసు, కానీ పృథ్వీ మళ్ళీ ఆమె జీవితంలోకి వచ్చాడని తెలియదు. అలాగే చంద్రశేఖర్ గారికి పృథ్వీ సంగతి తెలుసు, కానీ ఆకాష్ ఎప్పటి నుండో ఆద్యని ప్రేమిస్తున్న సంగతి తెలియదు. ఆ ఇద్దరు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుకి తమ కూతురి జీవితం నాశనం అయ్యిందని మరొక్కసారి బాధపడ్డారు. పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడటం ముఖ్యమో కాదో గాని అసలు తరం ఎలా ఉందో చూడడం మాత్రం చాలా ముఖ్యం. పృథ్వీ కుటుంబం ఎంతో పలుకుబడి ఆస్తిపాస్తులున్న కుటుంబం, కానీ ఆ తరం వాళ్ళు మంచివాళ్ళు కాదు. తమ స్వార్థం కోసం కొడుకుని బలవంతం పెట్టి కోడల్ని హింసించిన వాళ్ళు తల్లిదండ్రులైతే, అదే స్వార్థం కోసం ఓ అమాయకురాలిని చిత్రహింసలు పెట్టిన వాడు కొడుకు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర కావ్యం. పక్కింటి వాళ్ళు పదే పదే అడుగుతున్నారనో, ఎవరైనా ఏమైనా అనుకుంటారనో, భవిష్యత్తులో ఏదో జరగబోతుందనో ఇలాంటి అపోహలతో తొందరపడితే జీవితమే కాకుండా పోయే పరిస్థితులు ఏర్పడతాయి. సరైన జీవిత భాగస్వామి దొరికేంత వరకు మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటే దానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. 10 రోజుల తర్వాత వినయ్ బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. అందరినీ పిలిచి ఎంజాయ్ చేశారు. మళ్ళీ కూతురికి అప్పగింతలు చేసినంత బాధగా వెనుతిరిగారు శాంతి వాళ్ళు. జగన్నాథం గారు వినయ్ వాళ్లతో సహా కొంతకాలం అక్కడే ఉన్నారు. ఆ తర్వాత యుఎస్ఏ బ్రాంచ్ మీద వదిలేసిన బాధ్యత కోసం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది ఇద్దరు. వినయ్ నైనాతో కలిసి ప్యారిస్ కి వెళ్ళగా, తేజ తన సాకర్ కాంపిటీషన్ కోసం లండన్ వెళ్ళాడు. ఆ మరునాడే యుఎస్ఏలో మరో ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్ ఉండడం, మరియు హస్తగతం చేసుకున్న పృథ్వీ కంపెనీలన్నింటినీ పేరు మార్చి వాటిని తమ వాటిగా ప్రకటించుకునే పని ఉండటం వలన ఆకాష్ ఆద్య ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆద్యకి ఒంట్లో కాస్త బాగోలేకపోవడంతో జ్వరం వచ్చి నీరసంగా ఉంది. హాల్లో మాట్లాడుతూ ఉండగానే, అక్కి ఆద్యని ఆ ఫైల్ ని జాగ్రత్తగా స్టడీ చేయమను, తను కంప్లీట్ చేసిందంటే నాకు కాస్త నమ్మకంగా ఉంటుంది అన్నారు జగన్నాథం గారు.
షూ డాడీ అని అనబోయి మధ్యలోనే ఆగి, అంటే నేను చేస్తే ఉండదా అని కాస్త ఓరగా అడగగానే ఏమన్నారో ఆయనకి అర్థమై, అది కాదురా, ఆ ప్రొడక్ట్స్ గురించి తనకు బాగా తెలుసు కదా, అమ్మాయి కాబట్టి మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఏం తెలుస్తుంది, అందుకే అలా అన్నాను అంతే అని కవర్ చేశారు. ఆయన కవర్ చేశారని అర్థమైనా ఆయనకు ఆద్య మీద ఉన్నంత నమ్మకం ఉండడం చూసి మనసులోనే గర్వంగా నవ్వుకుని ఇక సరేనంటూ కదిలాడు ఆకాష్. ఇక పైకి వెళ్ళగానే ఆద్య తలస్నానం చేసి చీర కట్టుకుని నడుము మీదకి వేలాడుతున్న తడి జుట్టుతో అద్దం ముందు నిలబడగానే వెంటనే వెనక నుండి హత్తుకున్నాడు ఆకాష్. అతను రావటాన్ని ముందే గమనించిన ఆద్య ఆశ్చర్యపోలేదు, కానీ జ్వరంగా ఉండేసరికి పట్టుకున్న వెంటనే ఆకాష్ ఒళ్ళో పడిపోయింది. కాస్త చలిగా ఉన్న ఆమె దేహానికి వెచ్చగా అతని ఊపిరి తగిలేసరికి హాయిగా కళ్ళు మూసుకుంది. ఆమె ఒళ్ళు వేడిగా ఉండేసరికి ఏమైంది అని అడిగి కంగారుగా ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టాడు. కొంచెం ఫీవర్ గా ఉంది ఆకాష్, అంతే, అంత కంగారు పడుకో అని అంది నెమ్మదిగా నుదుటిపై ఉన్న అరచేతిని తీసి చెంపలకు ఆంచుకుంటూ. ఆమె బుగ్గలు మరింత వేడిగా తగిలేసరికి చిన్న జ్వరంలా లేదు కదా అని కాసేపు ఆలోచించి ఆమె పీరియడ్స్ డేట్ అని గుర్తొచ్చి ఆద్య కడుపు నొప్పిగా ఉందా అని అడిగాడు. అతను వంక ఆశ్చర్యంగా చూసి అంతలోనే చిన్నగా నవ్వి, నువ్వు కూడా గుర్తించుకుంటున్నావా అని అడిగింది. నేను కాకపోతే ఇంకెవరు గుర్తించుకుంటారు అని అడిగి ఆమెను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఇప్పుడే వస్తానంటూ కిచెన్ లోకి వెళ్ళి జింజర్ వాటర్ తీసుకొచ్చాడు. ఆద్య అప్పటికే నిద్రపోయింది. ఆమెను చిన్నగా తట్టి లేపి పారాసిటమాల్ ఇచ్చి అల్లం వాటర్ ఇచ్చాడు. వాటిని చూస్తేనే మూతి ముడిచి, అవి నాకు నచ్చవని తెలుసు కదా అని అనగానే, నీకు నచ్చిన అల్లం టీ కూడా పెట్టా, అది వచ్చేలోపు ఇది తాగు అంటూ పట్టించాడు. దాంతో బలవంతంగా తాగేసింది తను. కాసేపటికి అల్లం టీ తీసుకుని పని మనిషి వచ్చేసరికి దాన్ని తీసుకుని ప్రేమగా ఆమెకు అందించి వెనక్కి జరిపి తలగడకు తల అంచమని చెప్పాడు. ఆమె అలా చేయగానే ఆమె కాళ్ళు తీసుకుని ఒళ్ళో పెట్టుకుని వేలను లాగగానే అతని వంక ఆప్యాయంగా చూసింది తను. యుఎస్ లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎంతో దూరం ఉన్నప్పటికీ ఆమె పీరియడ్స్ రోజు అతను తీసుకున్న జాగ్రత్త గుర్తొచ్చింది. తన చేతులతోనే స్వయంగా టిఫిన్ తినిపించి జ్యూస్ ఇచ్చి మీటింగ్ త్వరగా కానిచ్చుకుని ఆమె కోసం తిరిగి రావటం గుర్తుకు రాగానే అతని వంక మరింత ఆరాధనగా చూసింది తను. ఆమె చూపులను గమనించి, ఏంటి అలా చూస్తున్నావు అని సిగ్గుపడినట్లు అడగ్గా, మీ అమ్మగారు నీ చిన్నప్పుడు చనిపోయారు, నీకు చెల్లెలు ఎవరూ లేరు, ఆడవాళ్ళు ఉండే వాతావరణంలో నువ్వు పెరగలేదు అని అనగానే వింతగా చూస్తున్న అతని వంక చూసి, అయినా సరే ఈ నొప్పుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇంత బాగా చూసుకోవటం ఎలా తెలిసింది నీకు అని అడిగింది. ఆమె ప్రశ్నతో గాఢంగా ఊపిరి వదిలి, నిన్ను ప్రేమించిన రోజు నుండి అన్నీ తెలుసుకున్నా, నీ వల్ల సినిమాలు చూడటం అలవాటయ్యేసరికి అందులో చాలా విషయాలు అర్థమయ్యాయి. నిన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ముందే ఆలోచించాను. ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఏం చేస్తే పోతుంది, ఎలా నీతో మెలగాలి అన్న విషయాలన్నీ అని అనేసి ఆమె వంక చూసి, నిజానికి చాలా మంది అనుకుంటారు ఇంట్లో ఆడవాళ్ళు లేరు కాబట్టి అక్కడ మగవాళ్లకు ఆడవాళ్ళ కష్టాలు అర్థం కావని, కానీ అది నిజం కాదాద్య. ఎవరైతే ఆడవాళ్లకు విలువ ఇవ్వకూడదని, వాళ్ళు తమకంటే తక్కువని మనసులో అనుకుంటూ పెరుగుతారో వాళ్ళు మాత్రమే ఇలా తయారవుతారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా లేకపోయినా అని అన్నాడు ఆకాష్ దీర్ఘంగా ఆలోచిస్తూ. అతని మాటలు మనసుకి హత్తుకోగా టీ కప్పు పక్కన పెట్టి ముందుకు జరిగింది ఆద్య. ఆమెను అలాగే చూస్తూ అతను ఉండిపోగా కాళ్ళను ఒళ్ళో నుండి తీసేసుకుని మరింత ముందుకు జరిగి, సారీరా, నేను చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకునేదాన్ని అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకునేసరికి, నాకు తెలిసిలే, సరిగ్గా అర్థం చేసుకునేంత తెలివితేటలు నీకుంటే మనకు పెళ్ళే ఇప్పటికే 5 ఏళ్ళు అయి ఉండేది అన్నాడు చిరుకోపంగా. దాంతో చిన్నగా నవ్వేసి, నా తెలివి తక్కువ తన మళ్ళీ ఇంత బుజ్జి ముద్దు మొగుని కనిపెట్టలేకపోయాను ఇన్నేళ్ళు అంటూ అతని బొగ్గని గట్టిగా ముద్దాడేసరికి మళ్ళీ కడుపు నొప్పి మొదలై అమ్మా అని అరిచింది తను. దాంతో తేరుకుని, నువ్వు రెస్ట్ తీసుకో అమ్ములు అంటూ పడుకోబెట్టాడు ఆకాష్. ఆద్యకు నిద్రపోవాలని అనిపించగా అతన్ని కూడా పక్కనే పడుకోమని చెప్పి అతని గుండెల మీద ఒరిగింది. ఆమె తల నిమురుతూ చీరలో కనబడుతున్న ఆమె నడుము మీద గిల్లడానికి వచ్చిన చెయ్యిని బలవంతంగా నియంత్రించుకుని ఆమె నడుము భాగాన్ని చీరతో కప్పి అమ్మో అని పిలిచాడు చిన్నగా. అని అంది ఆద్య.
నువ్వు కేవలం నా ముందు మాత్రమే చీరలో ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు అస్సలు కట్టుకోకు, సరేనా అన్నాడు కనుబొమ్మలు ముడివేస్తూ. ఎందుకు అని అంది తను. అంటే అది అని రాగం తీసి, నువ్వు చీరలో చాలా బాగుంటావమ్ము. నీ అందాలన్నీ ఇందులో మరింత స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే నా ఎదురుగా మాత్రమే వేసుకో అన్నాడు. ఆమె ఏమంటుందో అని వణుకుతున్న గొంతుతో అతన్ని అలా చూసి బల్లున నవ్వుతూ, సరే నీ ఇష్టం అంది మత్తుగా అతని వంక చూస్తూ. కాసేపు ఆమె వంకే చూసి, నువ్వు మరీ ఎలా అనకే, ఈ టైంలో కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం అనేసి, నిద్రపో అంటూ గుండెల మీద అదుముకున్నాడు. ఉదయం కూడా అదే పరిస్థితి మామూలు కాకపోయేసరికి జగన్నాథం గారు ఆకాష్ని ఒకరినే వెళ్ళమన్నారు. 2 రోజుల తర్వాత ఆద్య వస్తుందని చెప్పడంతో వేరే దారి లేక ఆకాష్ ఒక్కడే యుఎస్ఏ వెళ్ళాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.